ఎవ్రీవన్, నేను ఫిలోమినా ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుంచి మన యొక్క ఛానల్కు అందరికీ కూడా స్వాగతం అండి. ఈరోజు మనము చైల్డ్ పోర్నోగ్రఫీ గురించి మనం మాట్లాడుతున్నాం. చైల్డ్ పోర్నోగ్రఫీ అంటే ఏంటంటే చిన్నపిల్లలు ఆ యొక్క వయసుతో నిమిత్తం లేదండి, ఎంత ఏజ్ అయినా ఉండొచ్చు. చిన్నపిల్లలు అనేటువంటి వాళ్ళు ఆ యొక్క మాధ్యమాల ద్వారా, ఎలక్ట్రానికల్ మాధ్యమాల ద్వారా, ఫోనే కావచ్చు, లేకపోతే ల్యాప్టాప్ కావచ్చు, లేకపోతే టీవీ కావచ్చు, సినిమాలు కావచ్చు, ఏదైనా ఎలక్ట్రానికల్ ఆ యొక్క మాధ్యమాల ద్వారా వాటిని చూసి వాళ్ళు చూడటం వల్ల వాళ్ళు ఒక అంటే ఉన్మాదులుగా మారేటువంటి అవకాశం ఉంది. అలాగే రేపిస్టులుగా మారుతారు, ఇంకా టెర్రరిస్టులుగా, ఉగ్రవాదులుగా మారేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. అవి ఎప్పుడు అలాంటి అవకాశాలు ఉంటాయంటే వాళ్ళు చూసేటువంటి ఆ యొక్క వీడియోలు కానీ, వాళ్ళ ఆ యొక్క ఆన్లైన్లో వాళ్ళు చెక్ చేసేటువంటి ఆ యొక్క యాప్ల ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఆ చూసినటువంటి ఆ యొక్క వీడియోస్ కానీ అవన్నీ కూడా వాళ్ళ యొక్క మైండ్లో ఆ యొక్క దృశ్యాలు ఉండిపోతాయి అన్నమాట. అలాంటి దృశ్యాలు వాళ్ళ మైండ్లో ఉన్నప్పుడు వాళ్ళు అలాంటి పనులు చేయాలి, అలాంటి పనులు చేస్తే ఏమవుతుందో అనేటువంటి ఒక అంటే వాళ్ళలో ఒక ఆతృత ఉంటుందన్నమాట. ఇలా చేస్తే ఏమవుతుందో, నేను కూడా ఇలా చేయొచ్చేమో అని. ఎందుకంటే అవన్నీ చూడటం వల్ల ఇది జరిగిందనమాట. అలాగా వాళ్ళ యొక్క మెంటాలిటీ అనేటువంటిది మారిపోతుంది. చాలామందిని ఉగ్రవాదులుగా, టెర్రరిస్టులుగా, రేపిస్టులుగా, అలాగే మర్డర్ చేసినటువంటి వాళ్ళని, క్రైమ్ చేసిన వాళ్ళను వాళ్ళు ఇంటర్వ్యూలు చేసినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి కారణం ఒకటే అనమాట. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు పెరిగినటువంటి యొక్క వాతావరణము, అలాగే వాళ్ళు చూసినటువంటి దృశ్యాలు, ఆ యొక్క మాధ్యమాల ద్వారా ఏమైతే వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటారో వాటి ద్వారానే వాళ్ళు అలాంటి యొక్క స్థితికి వచ్చారు అనేటువంటిది చాలా ఇంటర్వ్యూలలో ఇది నిరూపించడం జరిగిందనమాట. కాబట్టి ఇదంతా కూడా ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే పేరెంట్స్ కొరకు నేను చెప్తున్నాను. ఎందుకంటే పిల్లలు వాళ్ళు మొబైల్ తీసుకుంటారు, మొబైల్లో వాళ్ళు ఎలాంటి దృశ్యాలు చూస్తారో, ఎలాంటి విషయాలు చూస్తారో అనేటువంటి విషయాన్ని యాజ్ ఎ పేరెంట్స్గా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని వాచ్ చేయాలన్నమాట. వాళ్ళని గమనిస్తూ ఉండాలి. వాళ్ళు ఎలాంటి యాప్స్ డౌన్లోడ్ చేస్తారు, ఏ విషయాలను వాళ్ళు ఎక్కువగా వాళ్ళు చూస్తున్నారు అనేటువంటి విషయం మనం చెక్ చేస్తూ ఉండాలి. అలాగే ఏదైనా వాళ్ళు చూడరానటువంటి విషయాలు, చూడరానటువంటి ఆ యొక్క యాప్స్ ఏదైనా వాళ్ళు డౌన్లోడ్ చేసినప్పుడు ఇమీడియట్గా మనం వాటిని డిలీట్ చేయాలన్నమాట. డిలీట్ చేయాలి. అలాగే వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంటే మనం ఇంటి నుంచి మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఒకవేళ మనం ఇంటి నుంచి వాళ్ళు కరెక్ట్గా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను ఆ యొక్క మార్గం నుంచి మనము తప్పించకపోయినట్లయితే నెక్స్ట్ ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఏదైతే ఆ యొక్క ఫోన్ ద్వారా అవన్నీ చూస్తూ ఉన్నారో అవన్నీ కూడా సైబర్ క్రైమ్ అవుతుంది అనమాట. సైబర్ క్రైమ్ అవుతుంది. అలాగే వాళ్ళపైన కేసులు కూడా పడతాయన్నమాట. అలాగే కేసులు వచ్చినప్పుడు అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ యొక్క సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఆ పిల్లల్ని వాళ్ళు పిలిపించి ఆ యొక్క కౌన్సిలింగ్ సెంటర్లలో వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తారు. అలాగే వాళ్ళు కోర్టుకు కూడా ఫైన్ చెల్లించవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఎందుకంటే వాళ్ళకు ఆ కౌన్సిలింగ్ ఎందుకు ఇస్తారంటే ఫ్యూచర్లో ఇవన్నీ చూడటం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి, నీ ఫ్యూచర్ ఎందుకు ఇలాగా జరిగింది, నీ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకు చెప్పడం జరుగుతుంది అనమాట. అలాంటి ఒక స్థాయికి మన పిల్లలు వెళ్లకుండా ఉండాలంటే పేరెంట్స్గా మనము వాళ్ళని ప్రతి నిమిషం కూడా వాళ్ళని గమనిస్తూ ఉండాలి. వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క విషయాలను, వాళ్ళు చూసేటువంటి దృశ్యాలను, వాళ్ళు వినేటువంటి మాటలు, వాళ్ళు ఎవరితో ఉంటున్నారు. మనం అనుకుంటాం మన పిల్లలు ఎక్కడికి వెళ్ళటం లేదు, ఎక్కువగా ఇంట్లోనే ఉంటారు, మా పిల్లలు ఎక్కడికి వెళ్ళారంటే ఇంట్లోనే ఉంటారని చాలామంది పేరెంట్స్ అంటారు. ఓకే, రైట్, మంచిదే, ఇంట్లోనే ఉంటారు. కానీ వాళ్ళు ఇంట్లో ఉండి మొబైల్ తీసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని పేరెంట్స్గా మనం గమనించాలి. గమనించకపోతే రేపు వాళ్ళే ఉగ్రవాదులు అవుతారు, లేకపోతే వాళ్ళు ఒక టెర్రరిస్టులుగా అయిపోతారు, ఒక రేపిస్టులుగా అవుతారు, ఇంకా లేకపోతే మర్డర్ చేసేటువంటి వాళ్ళుగా రకరకాలుగా సమాజాన్ని భ్రష్టు పట్టించేటువంటి విధంగా అలాంటి పిల్లలుగా సమాజాన్ని చెడగొట్టేటువంటి ఒక పిల్లలుగా తయారవుతారు. కాబట్టి పేరెంట్స్ అందరికీ కూడా నేను చేసేటువంటి ఒక రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల్ని మీరు గమనించండి. పిల్లల చేతులకు ఫోన్లు ఇచ్చినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మొబైల్ ఫోన్ల నుంచి వాళ్ళు ఏమేమో నేర్చుకుంటున్నారనమాట. అంటే ఎడ్యుకేషన్ పరంగా మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరమే. కానీ మనం వాళ్ళను పరిగణలోకి తీసుకుని వాళ్ళని గమనిస్తూ ఉండటం కూడా యాజ్ ఎ పేరెంట్స్గా ఇంట్లో ఎవరైతే పిల్లలు చూసుకుంటూ ఉంటారో పెద్దలు వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మన పిల్లలు అలాంటి ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితులకు లోను కాకుండా ఉండాలంటే పేరెంట్స్ అంతా కూడా గమనించి, పేరెంట్స్ అంతా కూడా వాళ్ళపైన ఒక శ్రద్ధ చూపించాలని ఈ యొక్క సమయంలో నేను ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుంచి అందరికీ కూడా ఈ యొక్క రిక్వెస్టెడ్ వీడియోని పెడుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.